శేఖర్, శేఖర్, పొద్దున్నే ఇదొక బోర. ముందు పాలు తాగు. చూడు, చిరిగిపోయిన చొక్కా ఎలా తొడుక్కునేది? నువ్వు వెలగబెట్టే రాసకార్యాలకి ఈ చొక్కా చాలు. అంటే చెడు వ్యసనాలతో నీ జీవితం చిరిగిపోతున్నా నువ్వేం బాధపడడం లేదు. చిరిగిపోతే పారేసే ఈ చొక్కా గురించెందుకురా బాధ? అమ్మా, ఇవాళ రంగయ్యనాయుడు తగాదా ఉందమ్మా. నేను అలా రచ్చబండ దాకా వెళ్ళొస్తాను. కచేరీకి వెళ్ళేటప్పుడు ఈ చొక్కా వేసుకున్నావేంట్రా? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం గొప్పగా ఉండకపోయినా వాళ్ళకంటే తక్కువగా ఉండకూడదు. వేరే చొక్కా వేసుకాడు. అలాగేనమ్మా. అమ్మా, ఇది చిరిగిన చొక్కా. తెలుసు, అది చిరగని చొక్కా అని తెలుసు. రాత్రి పట్నంలో దీని డాన్స్ చూశాను. జీవితంలో ఇలాంటి ఆడ తగలకపోతే ఎందుకురా బతకడం? పెట్టెలో డబ్బెందుకు తీసావు? అడుగుతున్నది నిన్నే. ఎందుకు తీసావు? నాకు డబ్బు కావాలి. అడిగి తీసిపడచ్చుగా. అడిగితే ఇచ్చేది అన్నయ్యకి, నాకు కాదని తెలుసు. వ్యసనాలకి ఏ తల్లిరా డబ్బిచ్చేది? నువ్వు కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు. నువ్వు తల్లివని చెప్పుకోవడానికి నాకు సిగ్గా ఉంది. అవును, మొహాన బొట్టు, మెళ్ళో మంగళసూత్రాలు. కానీ మా నాన్న ఎవరో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అయినా నిన్ను మాత్రం అమ్మా తల్లి అని మేం గౌరవించాలి. ఏం కూసావురా? అమ్మని అమ్మ అని పిలవటానికి సిగ్గుగా ఉందా నీకు? పిచ్చి కూతురు కూసావంటే నీ రక్తం కళ చూస్తాను, జాగ్రత్త. అమ్మా, నిజానికి వాడడిగిన ప్రశ్నే నువ్వు అడగాలి. మీ నాన్న ఎవరని అడగవే. రాముడి తండ్రి దశరథుడని రామాయణం చదివి నువ్వే మాకు చెప్పావు. కర్ణుడి తండ్రి సూర్యుడే అయినా ఆ విషయం కుంతి బయటకు చెప్పలేకపోయిందని చెప్పావమ్మా. రాముడికైనా కర్ణుడికైనా వాళ్ళ తండ్రుల వల్ల వాళ్ళ చరిత్రలు. రేపు ఉదయంలోగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావా? సరే సరే, లేకపోతే కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నీకు ఆ పెళ్లి జరిపిస్తాను. రాత్రి పట్నంలో దీని డాన్స్ చూశాను. జీవితంలో ఇలాంటి ఆడ తగలకపోతే ఎందుకురా బతకడం? ఎంత ఇమ్మంటారు బాబు? ఇది ఎండిపోయిన ఆవు కాదు, పాడావు. కాస్త చూసివు. మా సీతామహాలక్ష్మి కనిపించిందా? లేదు బాబు, ఆయన నారాయణతో మీకు తగ్గు వచ్చింది కదా. ఒకవేళ ఆయన గాని. రే మస్తాన్! ఏంటి బాబు? దుర్మార్గుడా, పాడావని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చారా బాబు? నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమిటి? మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అమ్మా, ఒరే బైరాగి, అందరు రండి రండి రండి.
ఏంటమ్మా? ఏమిటి తల్లి, ఏమైందమ్మా? అమ్మా, ఈయన నన్ను ప్రేమిస్తున్నారటమ్మా. ఎందుకు నవ్వుతున్నారు? నేను నిజంగా ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏమిటి, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? ఇలారా, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడానికైతే ఒక్క ఆంధ్రదేశంలో 6 కోట్ల జనాభా ఉన్నారు. అది కాదండి. అబ్బో, పూర్తిగా విను. పైన వస్తువుని అందుకోవాలంటే నువ్వేం చేస్తావు? నెత్తిన వేసి అందుకుంటావు, అవునా? అవునండి. అలాగే నన్ను అందుకోవాలంటే డబ్బు అనే నెత్తిన వేసుకోవాలి. మరి ఆ నెత్తిన నీ దగ్గర ఉందా? నాకున్న భూమి, పుట్ర, నగ, నట్ర సర్వస్వం నీ పేరు పెడుతుంది. దయచేసి నా బిడ్డకు అన్యాయం చేయదు. శేఖర్ దొరగారు ఊళ్ళోకి దిగబడ్డారన్నమాట. ఏమిటి నారాయణ ఇంటికి వెళ్తున్నాడు? నా కూతురు జీవితంలో చిచ్చు పెట్టి పెళ్లి చేసుకోమని ప్రాధాయపడి నా తిరస్కరించి వెళ్లిపోయిన వాడివి మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చావు? ఆ రోజు గొడవ జరుగుతున్నప్పుడు చిట్టి పక్కనే ఉంది. అది ఊరంతా అంటించే రకం. పైగా మా అన్నయ్యకి ఏ రకంగా చెప్పి ఎక్కిస్తున్నానని అలా మాట్లాడాను. ఆ తర్వాత నా అంతటి నేనే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దామని ప్రయత్నించాను. అయితే మా అన్నయ్య, ఆ నారాయణ గారు నాకు ఆగర్భ శత్రువు, వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అన్నాడు. అసలు పద్మని పెళ్లి కాకముందే పాడు చేస్తే ఆ నారాయణ గారికి గుణపాఠం నేర్పినట్టు అవుతుందని కూడా అన్నాడు. చిన్నవాణ్ణి నేనేం చేసేది? నా మీద కక్ష తెచ్చుకోవడానికి నా కూతుర్ని పాడు చేయమని మీ అన్నయ్య నీతో అన్నాడు. నీ వల్ల నాశనం అయిపోయిన నా కూతుర్ని పెళ్ళాడకపోతే నీ ప్రాణాలు తీస్తానని అన్నాడు. నాకంతా తెలుసురా. పాల సముద్రంలో విషం పుట్టినట్టు అలాంటి వాడికి నువ్వు తమ్ముడుగా పుట్టడం వాళ్ళ దురదృష్టం. నిన్ను ప్రేమించడం నా కూతురు దౌర్భాగ్యం. దాని జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం దాన్ని పెళ్లి చేసుకోవడానికి వీలేదు. పోయి ఇక్కడి నుంచి. బాబాయ్ ఆగాగు, నువ్వు ఇతను బయట పొమ్మని ముందు మీ ఇంటికి ఎవరిని తీసుకొచ్చారో చూడు. మా తమ్ముడు చేసిన దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ పద్మం చేసుకోవటానికి వాడంతటి వాడే మీ ఇంటికి వచ్చాడు గనుక మా తమ్ముడికి మీ పద్మనిచ్చి పెళ్లి జరిపిస్తే. బాబు, నాగుబాము విష జంతువు అయినా అది పరమేశ్వరుడి మెళ్ళలో ఉన్నప్పుడు పవిత్రంగానే ఉంటుంది. శేఖర్ అలాంటి వాడైనా అతను నీ తమ్ముడు గనక నా కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నాను బాబు.